ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు మురమల్లో వేయించేసి ఉన్న నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఈ మహాశివరాత్రి పర్వదినాన మరి గుడి యాజమాన్యం చైర్మన్ గారు కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులందరూ మరి ఉదయం నుంచి వచ్చి మరి దర్శన భాగ్యం కలిగి మరి వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ మురమల్ల వీరేశ్వర స్వామి యొక్క ప్రసిద్ధి ఏదైతే పెళ్లి కాని వారు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే పెళ్ళి అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో మరి నమ్మకం కలిగి మరి నిత్యం మరి 100కి పైగా కళ్యాణాలు, సుమారు 50 పైగా జంటలు వచ్చి ఎక్కడా జరగనటువంటి అద్భుతంగా కళ్యాణం కూడా మా వేద పండితులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా చేయటం. అదేవిధంగా ఈ గుడి పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు బాలయోగ్ గారు ఉండగా ప్రయత్నం చేశారు. అది ఇప్పటికి సాధ్యం అయింది. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి 4 కోట్ల రూపాయలు మొట్టమొదటి విడతగా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రేపు మార్చి నెలలో మరి ఏదైతే పునర్నిర్మాణం చేయాలనుకున్నామో అది పూర్తిగా అంటే బాగా పల్లమైంది కాబట్టి ఒక 3 అడుగులు హైట్ పెంచి మరి పూర్తిగా రాతి కట్టాలని చెప్పి మా సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి మన వీరేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత అద్భుతంగా ఈ దేవాలయం పునర్నిర్మాణం అవ్వాలి. దానికి భక్తులందరూ సహకరించాలి. అదేవిధంగా మరి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఈవో గారు, చైర్మన్ గారు, బోర్డు సభ్యులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన వీరేశ్వర స్వామి దేవాలయం అత్యంత వైభవంగా మరి పునర్నిర్మాణం చేపట్టడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.